డ్రీమ్ల్యాండ్ అడవికి ఒక కొత్త సింహం వచ్చింది. అది దాని సొంత అడవి నుండి బయటికి పంపించబడింది. ఇప్పుడు అది ఇక్కడ సత్తా చూపించడానికి వచ్చింది. ఇదే అడవిలో 2 ఎద్దులు కూడా ఉండేవి. ఒకటి తెల్లది, ఒకటి నల్లది. ఆ 2 పొద్దున్నుండి సాయంత్రం వరకు కలిసే ఉండేవి. అలాగే ఒకరోజు అవి 2 గోల్డెన్ కొండ వైపుకి వెళ్తున్నాయి. కాసేపటి తరువాత అవి ఒక కుందేలు క్యారెట్ తినడం చూశాయి. అలాగే కొంచెం దూరంలో ఒక తోడేలు చెట్టు వెనకాల దాక్కుని ఉంది. తిను కుందేలు, ఎంత తింటావో తిను. ఎప్పుడైతే నీ క్యారెట్ అయిపోతుందో అప్పుడు నువ్వు నాకు ఆహారం అవుతావు. ఈ మాటలు ఆ 2 ఎద్దులు విన్నాయి. అవి వేగంగా పరిగెడుతూ కుందేలు దగ్గరికి వెళ్ళాయి. ఇలా చూడు కుందేలా, త్వరగా పారిపో. ఒక తోడేలు నీ పైన దాడి చేయబోతుంది. ఏంటి? ఏమన్నా? తోడేలా? ఎక్కడుందది? అది ఆ చెట్టు వెనకాలే ఉంది. ఓరి దేవుడా, అంత పెద్ద తోడేలా! పరిగెత్తండి! ఇలా అని ఆ కుందేలు వేగంగా అక్కడి నుండి పారిపోయింది. ఇంకా అప్పుడే తోడేలు ఆ 2 ముందుకి వచ్చింది. మీరు చాలా పెద్ద తప్పు చేశారు. చూస్తూ ఉండండి, దీని పరిణామం తప్పకుండా అనుభవిస్తారు మీరు. ఇలా అని తోడేలు అక్కడి నుండి పారిపోయింది. ఇంకా అలా జరిగిన వెంటనే అదే సింహం అక్కడికి వచ్చింది. అరే వా, ఎంత బలమైన పటిష్టంగా ఉన్న ఎద్దులు! ఇందులో ఒకరిని చంపినా కూడా 3 రోజులకు సరిపడా భోజనం లభిస్తుంది. అలా అని అది గర్జిస్తూ ఆ 2 వైపుకి పరుగు తీసింది. అరే, ఉన్నట్టుండి ఈ సింహం ఇక్కడికి ఎలా వచ్చింది? ఆ 2 భయపడి అక్కడి నుండి పారిపోయాయి. కాని సింహం వాటికన్నా వేగంగా పరిగెడుతూ వెళ్ళింది. జాగ్రత్తగా విను, మనం ఇలా పరిగెత్తితే మనలో ఒకరి ప్రాణం ఖచ్చితంగా పోతుంది. మనం దీనికన్నా ఇద్దరం కలిసి దాన్ని ఎదుర్కోవడం మంచిది. అవును, నువ్వు చెప్పింది నిజమే. అవి 2 ఆగిపోయాయి. ఆగి తిరిగి సింహం వైపుకి వచ్చాయి. అరే, వీళ్ళిద్దరికి ఏమైనా పిచ్చా? పరిగెత్తడం లేదు. సింహం వాటికి కొంచెం దూరంలో ఆగి ఇలా అంది. అరే పారిపోండి, లేదంటే నేను మీ మీద ఖచ్చితంగా దాడి చేస్తాను. చూద్దాము నువ్వేం చెయ్యగలవు. ఇలా అంటూ అవి 2 కలిసి దాని వైపుకి పరుగు తీశాయి. ఊరి దేవుడా, వీళ్ళిద్దరూ కలిసి ఒకేసారి నా మీద దాడి చేయబోతున్నారు. వీళ్ళు ఒక కొమ్ముతో పొడిస్తే నా పొట్ట పగిలిపోతుంది. ఇలా అంటూ సింహం అక్కడి నుండి పారిపోయింది. ఇంకా అవి 2 కూడా ఆగిపోయాయి. ఆ పైవాడికి ధన్యవాదాలు. ఇవాళ మనం బతికిపోయాం. ఒకవేళ పారిపోవడానికి ప్రయత్నించుంటే చనిపోయేవాళ్ళం. ఆ 2 ఇంకా అక్కడి నుండి గోల్డెన్ కొండ వైపుకి బయలుదేరాయి. ఇలాగే అవి 2 ఎప్పుడూ కలిసి ఉండేవి. ఇంకా ప్రతి ఒక్క జంతువు వాటి స్నేహాన్ని మెచ్చుకునేవి. ఒకరోజు తోడేలు పొద్దున్నే ఎద్దు ఇంటికి వెళ్ళింది. ఏయ్, ఇలా చూడు నువ్వు. అరే తోడేలు, నువ్వా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏ రోజు ఏదైతే చూశానో, ఏదైతే విన్నానో అది తప్పకుండా తెలుసుకుని తీరాలి. లేదంటే నువ్వు ముందు ముందు బాధపడతావు. నేనేం చూశానంటే, చందు ఎద్దు అక్కడున్న ఒక ఆవుతో మాట్లాడుతూ ఉంది. ఒక ఆవుతోనా? ఏం ఆవు? అరే, తను రోజు ఉదయం నిన్ను కలవకముందే ఆవును వెళ్ళి కలుస్తుంది. తను ఎప్పుడు నీకు చెప్పలేదా? లేదే, నాకేమీ చెప్పలేదే. కానీ ఒకవేళ నీకు ముందు నుంచి ఈ విషయం తెలుసుంటే నువ్వు ఈరోజు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నాకేం అవసరం ఉంది అనవసరంగా నీకు తన విషయాలు చెప్పడానికి? తను నిన్ను మంచి స్నేహితుడని భావిస్తే తానే నీతో చెప్పేది కదా. కానీ ఈరోజు తను ఒక మాట అన్నాడు. అందుకే నేను ఈరోజు నీ దగ్గరికి రాకుండా ఆగలేకపోయాను. ఏమన్నాడు తను? ఆ ఆవు అడుగుతుంది, నీకు నేను తప్ప ఇంకెవరైనా స్నేహితుడు ఉన్నాడా అని. తను అవును ఉన్నాడు, ఒక ఎద్దు అని చెప్పింది. దాని పేరు కాలు అని కూడా చెప్పింది. అప్పుడు తాను నన్ను కూడా నీ స్నేహితుడికి పరిచయం చేయని అడిగింది. తను అప్పుడు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు చెప్పు?
తను అనింది ఆ కాలు చూడ్డానికి చాలా దారుణంగా ఉంటాడు, అచ్చం చీకటంత నల్లగా ఉంటాడని. ఒకసారి ఎవరైనా చూస్తే మళ్ళీ చూడాలనిపించదట. నేను ఏదో తప్పనిసరి పరిస్థితిలో తనతో ఉంటాను, లేదంటే ఒకవేళ కుదిరితే నేను రోజంతా నీతోనే గడుపుతానని. కానీ నువ్వు కేవలం పొద్దున్నే మాత్రమే ఇక్కడికి మేయడానికి వస్తావుగా. ఏంటి, నా గురించి ఎలా నిందా? ఇప్పుడు అర్థమైంది. కొద్ది రోజులుగా తను నా దగ్గరికి లేటుగా ఎందుకు వస్తుందో నాకు అస్సలు తెలియదు. తను నన్ను అంతలా ద్వేషిస్తాడని. నీకు చెప్పడం వరకే నా పని, కానీ నువ్వు తనకి నా పేరు చెప్పకు. పేరు చెప్పాలంటే ముందు తనతో మాట్లాడాలి కదా. ఇక నేను తన మొహం కూడా చూడదలుచుకోవడం లేదు. ఇది కదా సంగతి. అవును, ఈరోజు నువ్వు నా కళ్ళుని తెరిపించావు తోడేలా. ఈ రోజు నుంచి నేను తనతో స్నేహాన్ని తెంచుకుంటున్నాను. కానీ ఇంకా నేను ఎవరితో కలిసి ఉండాలి? దాని గురించి కంగారు పడకు. నాకు ఒక పెద్ద ఎద్దు తెలుసు. తను కూడా నీలాగా నల్లగా ఉంటుంది. అలాగే తనతో ఎవరు కూడా స్నేహం చేయరు. మీరిద్దరూ ఒకరికొకరు మంచి స్నేహితులుగా మారొచ్చు. అలాగే ఎక్కడ తను? నన్ను తనకి పరిచయం చేస్తావా? ఇప్పుడు కాదు, తను నిన్ను కలవడానికి సాయంత్రం వస్తాడు. అక్కడ గోల్డెన్ కొండలు ఉన్నాయి కదా, అది ఆ కొండల్లోనే నివాసం ఉంటుంది. సరే అయితే సాయంత్రం నువ్వు తన దగ్గరికి తీసుకెళ్తావా? ఈ రోజంతా నేను ఆ పొగరుబోతు చందు లేకుండా గడిపేస్తాను. ఈ మాట విని తోడేలు సంతోషంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. నాకు ఈ చందు నిజస్వరూపం తెలిసి ఉంటే ఎప్పుడో తనతో స్నేహం వదిలేసేదాన్ని. ఎందుకో కాని తోడేలు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. సాయంత్రం అది ఎద్దు ఇంటికి వెళ్లి ఇలా అంది. పద వెళ్దాం, నీకు ఈరోజు కొత్త స్నేహితుడిని పరిచయం చేస్తాను. సరే, ఇప్పుడే వెళ్దాం. పద ఇప్పుడే వెళ్దాం. ఎద్దు తోడేలుతో కలిసి బయలుదేరింది. తోడేలు దాన్ని గోల్డెన్ కొండల వైపుకి తీసుకెళ్ళింది. ఆ తర్వాత అడవిలో వాటికి ఏం కనిపించిందంటే పెద్ద పెద్ద గడ్డి ఉన్న ప్రదేశం కనిపించింది. ఇంకా ఎంత దూరం ఉంది? నేను బాగా అలసిపోయాను. దగ్గరికి వచ్చేసాం. అదిగో చూడు, గుహ కనిపిస్తుందా? దాని లోపలే ఉంటాడు అతను. ఏమన్నావు? ఒక ఎద్దు ఈ గుహ లోపల ఉంటుందా? అలా ఎలా సాధ్యం అవుతుంది? ఈ మాట విని తోడేలు మొహం మీద కుట్రతో నిండిన నవ్వు కనిపించింది. ఇంకా ఇలా అంది. బయటికి రానేస్తామా? ఎద్దు వచ్చేసింది నీకోసం. అది ఇలా అన్న వెంటనే సింహం గుహ లోపల నుండి బయటికొచ్చి ఎద్దును చూసి చాలా సంతోషించింది. అద్భుతం తోడేలు, నువ్విచ్చిన మాట మీదే నిలబడ్డావు. అవునయ్యా. ఇదంతా ఏంటి? నువ్వు నన్ను మోసం చేసావు కదా? అవును, నేను నిన్ను మోసం చేశాను. మీ ఇద్దరి వల్ల నేను ఆ రోజు ఆకలితో ఉండాల్సి వచ్చింది. అందుకే నేను ఈ సింహంతో కలిసి ఈ కుట్రను పన్నాను. ఇంక నువ్వు నాకు ఈ సింహానికి ఆహారంగా మారుతావు. ఈ మాటలు విని ఎద్దుకి దిమ్మ తిరిగిపోయింది. సింహం దాని వైపుకి పరుగు తీయడం ఎద్దు అక్కడే నించొని ఇదంతా చూస్తూ ఉండిపోయింది. ఏమైంది? చాలా భయం వేస్తుందా? పారిపోవడానికి ధైర్యం సరిపోవడం లేదా? సింహం ఎద్దుపైకి దూకబోతుండగా ఇంకో వైపు నుండి తెల్ల ఎద్దు వచ్చేసింది. అది సింహాన్ని ఎంత గట్టిగా గుద్దిందంటే సింహం దూరంగా వెళ్లి పడిపోయింది. ఓరి దేవుడా, చచ్చిపోయాను. అరే, ఇదెలా సాధ్యమైంది? ఓ చందు, నువ్విక్కడేం చేస్తున్నావు? అసలు నువ్వు ఏమనుకున్నావు? నువ్వు ఏం చెప్పినా నేను నిజమని నమ్ముతాను అనే? నాకు నీ మాటలపైన కాస్త కూడా నమ్మకం లేదు. నువ్వు వెళ్ళిపోయిన వెంటనే నేను చందుని కలిశాను. తనకి జరిగింది మొత్తం చెప్పేశాను. అలా అయితే మరి నువ్వు నాతో కలిసి ఇక్కడికి ఎందుకు వచ్చావు? మేమిద్దరం తెలుసుకోవాలనుకున్నాం ఇంతకీ నీ ప్లాన్ ఏంటి అని. అందుకే మేము ఈ ఉపాయాన్ని ఆలోచించాం. నేను నీతో కలిసి నువ్వు చెప్పిన ప్లేస్కి ఖచ్చితంగా వెళ్తాను. ఇక చందు మన వెనకాలే వస్తుంది అని. సర్వనాశనం. ఆ రెండు ఎద్దులు కలిసి ఇప్పుడు తోడేలు వైపు పరిగెత్తాయి. అలాగే సింహం ఇంకా తోడేలు అక్కడి నుండి వెళ్లేంత వరకు అవి రెండు వాటిని అస్సలు వదల్లేదు. మన ఇద్దరి స్నేహాన్ని ఎవరూ ఏమీ చేయలేరు. అది ఎవరైనా సరే.